ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీస్ కిచెన్ అండి. ఈరోజు మన కిచెన్లో చికెన్ లాలీపాప్స్ అండి, క్రిస్పీ చికెన్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసేద్దాం రండి. టేస్టీ ఫ్రైడ్ చికెన్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకుందామండి. అలాగే 2 గుడ్లు అండి, ఇది వేసుకొని బాగా కలుపుకుందాము. చూడండి, ఇలా మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్స్ని అన్నింటినీ ఇందులో వేసేసి బాగా కోటింగ్ చేద్దామండి. అలాగే ఇందులోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకుందాము. Lamp flickers out, matches my doubt. ఇలా కలిపెడుతున్న చికెన్ లాలీపాప్స్ని ఇలా ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందామండి. Eyes shut tight, see the dreams barely glow. Fingers reach for nothing, just the wind that I know. Ocean tide crashing in the chest, waves break, still drowning in your name. బాగా డీప్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఫ్రైడ్ చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నింటినీ ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. వీటిని టోస్ట్ చేసుకుందామండి. టోస్ట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, మరొక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లోకి అదే ఆయిల్ని కొద్దిగా తీసి వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, చిన్నగా వెల్లుల్లి, అల్లం చాప్ చేసుకున్నానండి. వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెనిగరు, కొద్దిగా సోయా సాసు, అలాగే టమాటా కెచప్ అండి. ఇది వేసుకొని మొత్తంగా కలుపుకుందామండి. ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ అండి, ఇవి వేస్తే కొంచెము ఈ టోస్ట్ అనేది చిక్కగా వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి టేస్ట్ కోసం. సాల్ట్ వేసుకొని ఇప్పుడు
ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకుందామండి. అంతే, చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయినట్టేనండి. వీటిని నీట్గా టోస్ట్ చేసుకుందామండి. అంతే, చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఆరగించేయడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.